హలో గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్. ఇన్స్టాల్ అందరూ పర్ఫెక్ట్ లైఫ్ ని చూపిస్తారు, బట్ రియాలిటీలో ఏముంటుందో తెలుసా? ఈ వీడియోలో నేను రివీల్ చేస్తా సోషల్ మీడియా వర్సెస్ రియల్ ట్రూత్ ఏంటనేది. ఇవన్నీ మీకు తెలియని విషయాలు అయితే కాదు, బట్ చిన్న చిన్న మిస్టేక్స్ అయితే డెఫినెట్ గా అవాయిడ్ చేయగలుగుతారు. కాలేజ్ లో ఫ్రీడమ్ ఇంకా ఫన్, లేట్ నైట్స్ అంతా తిరగడం, చాయ్ తాగడం, మూవీస్ ఇంకా చిల్ అవ్వడం అన్ని చాలా సూపర్ కదా. బట్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ లైఫ్ సడన్లీ సేస్ వెల్కమ్ టు రియాలిటీ అని. బిల్స్, రెంట్, జాబ్ ప్రెషర్ ఇంకా సెల్ఫ్ డౌట్, ఇది రియల్ సిలబస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ ఆఫ్టర్ కాలేజ్ అని. ట్రస్ట్ మీ, ఎవ్రీ గ్రాడ్యుయేట్ షుడ్ వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. ఇది ర్యాండమ్ మోటివేషన్ అయితే కాదు, ఇట్స్ అ ప్యూర్ రియాలిటీ. అండ్ గైస్, మీరు కనుక ఈ ఛానల్ కొత్తగా వస్తే కన్సిడర్ సబ్స్క్రైబింగ్, ఎందుకంటే దిస్ ఛానల్ ట్రావెల్ వి ఆల్వేస్ టాక్ రియల్ కాబట్టి. గ్రాడ్యుయేషన్ డేలో మనకు అనిపిస్తుంది లైఫ్ ఏమో సెట్ అయిపోయింది, కార్ కొనుక్కుందాం, ట్రిప్స్కి వెళ్దాం, ఇంకా ఫుల్ చిల్ అవుదామని. బట్ రియాలిటీ స్టార్ట్స్ విత్ ఎక్సెల్ షీట్స్, క్లయింట్ కాల్స్ అండ్ హెచ్ఆర్ ఈమెయిల్స్. మనం ఇమాజిన్ చేసుకున్న ఫ్రీడమ్ అయితే వస్తుంది, బట్ ఇట్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీస్. పేరెంట్స్ ఏమో చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు, బట్ మనకు లోపల ఉండే థాట్ నెక్స్ట్ ఈఎంఐ ఎలాగా, శాలరీస్ ఎప్పుడు వస్తాయి, ఇంతే కదా. అండ్ మోస్ట్ పీపుల్ ఇన్ ద యూత్ ఆల్రెడీ ఫేసింగ్ దిస్ ఎక్స్పెక్టేషన్స్ వర్స్ రియాలిటీ క్రాష్. ఫస్ట్ జాబ్ చూస్తేనేమో ఎక్సైట్మెంట్ ఎక్కువ, శాలరీ చూస్తేనేమో చాలా తక్కువ. మనం డిగ్రీ కోసం 4 years కష్టపడ్డాం, కానీ జాబ్ లో ఫస్ట్ 4 monthsకే చాలా కన్ఫ్యూజ్ అవుతాం. ఒక్కొక్కసారి అనిపిస్తుంది దీనికోసమేనా ఇదంతా అని. మీటింగ్లు, డెడ్ లైన్లు, టార్గెట్లు ఇవే కనిపిస్తాయి, కానీ మనం డ్రీమ్ చేసిన డ్రీమ్స్ ఎప్పుడో ఎగిరిపోయి ఉంటాయి. అందుకే చాలా మంది సైలెంట్ గా అడ్జస్ట్ అవుతారు, కొంచెం మంది మాత్రం చాలా త్వరగా క్విట్ అయిపోతారు. కొంచెం మంది చూస్తే 9 to 6 జాబ్ అని చెప్పి హేళన చేస్తారు, బట్ కొంచెం మంది మాత్రం 9 to 9 స్ట్రెస్ కంటిన్యూస్ గా ఫేస్ చేస్తారు. టెల్ మీ ఆనెస్ట్లీ, మీరు మీ ఫస్ట్ శాలరీతో ఏం చేశారని? మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోయా? ఇన్ కేస్ అయిపోయి ఉంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఐ నో దట్ దిస్ కామెంట్ బాక్స్ విల్ బి లెఫ్ట్ ఎంప్టీ. అండ్ లెట్స్ టాక్ అబౌట్ రెంట్స్ అండ్ బిల్స్. కాలేజ్ లో హాస్టల్ ఫీస్ సంవత్సరానికి ఒక్కసారి కడితే సరిపోతుంది, బట్ ఇప్పుడు ఎవ్రీ మంత్ కట్టాలి. ఆల్సో బిల్స్ అండ్ గ్రోసరీస్ మీరే ఖర్చు పెట్టాలి. అడల్టింగ్ లిటరలీ ఫీల్స్ లైక్ అన్ఎండింగ్ ఈఎంఐ సబ్స్క్రిప్షన్స్ అని. మనం అనుకుంటాం ఫ్రీడమ్ అంటే పీస్ అని, బట్ యాక్చువల్ ఫ్రీడమ్ కాస్ట్ మనీ అని అప్పుడే మనకు అర్థం అవుద్ది. ఒక్క నెల శాలరీ లేట్ అయితే ప్యానిక్ అటాక్. మనకి లిటరలీ జాబ్ వచ్చాక లక్ష్యం అనిపించే విషయాలన్నీ కూడా లో బడ్జెట్ గా మారిపోతాయి. అండ్ లెట్స్ టాక్ అబౌట్ లోన్లీనెస్ అండ్ సోషల్ కంపారిజన్. కాలేజ్ చూస్తే ప్రతిరోజు పక్కన ఫ్రెండ్స్ ఉంటారు, ఫుల్ గా కబుర్లు చెప్పుకుంటాం, ఇంకా క్యాంటీన్ ముచ్చట్లే. బట్ జాబ్ లో ఒకడు వాట్సాప్ స్టేటస్ లో స్ట్రెస్ అయిపోతున్నాను స్టేటస్ పెడితే ఇంకొకటి రిప్లై పెట్టే తీరిక కూడా ఉండదు. వీకెండ్ లో నెట్ఫ్లిక్స్ చూసి చిల్ అవుతున్నాం అనుకుంటాం, బట్ యు ఆర్ లిటరలీ లివింగ్ ఇన్ యువర్ సైలెన్స్ అని రియలైజ్ అయ్యారా? అందరూనేమో సోషల్ మీడియాలో చాలా హ్యాపీ ఉన్నట్టు పోస్ట్ చేస్తారు, బట్ రియల్ లైఫ్ లో ఎవ్రీవన్ ఇస్ టైర్డ్. అండ్ ఆఫ్టర్ దిస్ పాయింట్ యు నో హౌ యూత్ ఫీల్స్ లైక్ యామ్ ఐ లిటరలీ ఫాలోయింగ్ బిహైండ్ అనే డౌట్స్ వస్తాయి. ట్రూత్ ఏంటంటే ఎవ్రీవన్ ఇస్ కన్ఫ్యూజ్డ్, మీరే కాదు నేను కూడా. అండ్ ఈ కంపారిజన్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటో తెలుసా? ఏమీ లేదు, ఇట్ లిటరలీ కిల్స్ యువర్ పీస్. సో ఆఫ్టర్ కాలేజ్ మనకు క్లారిటీ వస్తుంది, ఈ పాత్ కరెక్టా, ఈ కెరియర్ కరెక్టా, అసలు మన ప్యాషన్ ఏంటనేది. ఇట్స్ కన్ఫ్యూజింగ్, బట్ అక్కడే యాక్చువల్ గ్రోత్ స్టార్ట్ అయ్యేది. యాక్చువల్లీ జాబ్ నుంచి మనం నేర్చుకునే విషయం ఏంటంటే అది మనకి చాలా పేషెన్స్ ని పెంచుద్ది. అండ్ ఫెయిల్యూర్స్ లిటరలీ టీచర్స్ ద డైరెక్షన్. అండ్ మన 20s లో మనం ఫాలో అవ్వాల్సిన సిలబస్ కూడా ఇదే. ఇట్స్ కాల్డ్ ఫిగరింగ్ అవుట్ లైఫ్. నేను కూడా 9 to 5 జాబే చేస్తా, అండ్ ఈవెన్ నౌ ఐఎమ్ డూయింగ్ ఇట్. దాంతో పాటు కంటెంట్ క్రియేషన్ నాకు కొంచెం బాగుంది అనిపించింది, అండ్ ఐఎమ్ డూయింగ్ దిస్. రెండు కూడా 100% సక్సెస్ఫుల్ కాదు, రెండు కూడా కంటిన్యూస్ గా నేను నేర్చుకుంటూనే ఉన్నా. అండ్ కంటెంట్ క్రియేషన్ ఇస్ నాట్ గివింగ్ మీ ఎనీథింగ్ అట్ దిస్ మూమెంట్, బట్ ఐఎమ్ హోపింగ్ ఫర్ దట్. అన్లెస్ యూ లర్న్ యూ విల్ లూజ్ ఇట్. సో బ్రో, మీరు కనుక ఈ పాయింట్ వరకు ఇంకా కనుక ఈ వీడియోని చూస్తున్నారంటే మీరు గ్రోత్ మీద చాలా సీరియస్ గా ఉన్నారని నాకు అర్థమైంది. సో ఒక లైక్ చేయండి, ఆల్సో కామెంట్ చేయండి మీరే పాత్ చూస్ చేసుకున్నారు. మీరు పెట్టిన కామెంట్స్ మీద కూడా బాగా డిస్కస్ చేసుకుందాం. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ రియాలిటీ. పేరెంట్స్ థింక్ మనకు జాబ్ ఉంటే సెటిల్ అయిపోయామన్నట్టు, బట్ మీ క్వశ్చన్ ఏంటంటే మనకు కావాల్సింది ఇదేనా అనే పెద్ద డౌట్. ఇదంతా కూడా ఒక కాన్ఫ్లిక్ట్ ని క్రియేట్ చేస్తుంది, స్టెబిలిటీ వర్స్ డ్రీమ్స్ అన్నట్టు. ఎవ్రీవన్ వాంట్స్ టు స్టార్ట్ సంథింగ్ మోర్, బట్ ఫియర్ లిటరలీ స్టాప్స్ దెమ్. ఈ ఫేజ్ లో మీకు రావాల్సిన క్లారిటీ ఏంటంటే మీ హ్యాపీనెస్ ఆర్ సొసైటీని సాటిస్ఫై చేయడమా అనేది. ఆఫ్టర్ కాలేజ్ మన ఎనర్జీ లిటరల్ గా డ్రైన్ అయిపోతుంది, నాట్ ఓన్లీ ఫిజికలీ బట్ ఆల్సో మెంటలీ. స్ట్రెస్, ప్రెషర్, స్లీప్ ఇష్యూస్, ఇదే కదా రియాలిటీ. బట్ ఒక్క విషయం మీరు అందరూ ఫాలో అవ్వాల్సింది ఏంటంటే డిసిప్లిన్. త్వరగా లేవండి, వర్కౌట్ చేయండి, మెడిటేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. 20s లో మీరు ఫాలో అయ్యే హ్యాబిట్సే 30s లో మీ లైఫ్ ని డిసైడ్ చేసేది. అండ్ గైస్, కాలేజ్ లైఫ్ లో ఫన్ ఉంటుంది, బట్ మీకు మెచ్యూరిటీ వచ్చేది మాత్రం కాలేజ్ తర్వాతే. మనకి పేరెంట్స్ ని వాల్యూ చేయాలని అప్పుడే అర్థం అవుతుంది, రియల్ ఫ్రెండ్స్ ఎవరో తెలుస్తారు, టైం అండ్ హెల్త్ కి ఎంత వాల్యూ ఇవ్వాలో కూడా అప్పుడే అర్థం అవుతుంది. ఈ ఏ విషయాలు కూడా మీకు కాలేజ్ లో అయితే డెఫినెట్ గా నేర్పరు, సిచ్యువేషన్స్ వల్ల ఆటోమేటిక్ గా నేర్చుకోవాల్సి వస్తుంది. సో గైస్, ఈ వీడియోలో మనం చూసాం జాబ్స్ ఏంటి, రెంట్ కట్టాలి ఏంటి, లోన్లీనెస్ ఏంటి, గ్రోత్ ఏంటి, అండ్ క్లారిటీ ఏంటి అనేది. ఇఫ్ మీరు కూడా ఇదే ఫేస్ లో ఉంటే డోంట్ వరీ అట్ ఆల్. ప్రతి ఒక్కరికి కామనే ఇది. ఫెయిల్యూర్ అయితే కాదు, చిన్న సైజ్ ట్రాన్స్ఫర్మేషన్ అనుకోండి. మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేయొద్దు. ఎవ్రీ వన్స్ జర్నీ ఇస్ డిఫరెంట్, మీ జర్నీ కూడా చాలా డిఫరెంట్, అండ్ దట్స్ టూ బ్యూటిఫుల్.
ట్రస్ట్ మీ గైస్. మీరు కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి ఓవరాల్ వీడియోలో ఏ పార్ట్ అయితే నచ్చిందో అండ్ ఏదైతే మీకు రిలేటబుల్ గా ఉందో. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే డెఫినెట్ గా షేర్ చేయండి. అండ్ వీఆర్ ఆన్ అవర్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే చాలా త్వరగా చేసేయచ్చు. అండ్ గైస్, ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.